కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. దేశం ముందు ఉన్న 4 ప్రధాన సవాళ్లపై బీజేపీ తీరుని తప్పుపట్టారు ఆయన. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన, జమిలీ ఎన్నికల వంటి కీలక అంశాలపై రియాక్ట్ అయ్యారు. మహిళా బిల్లుని డిలిమిటేషన్ తో లింక్ చేయడం వల్లే అది వీగిపోయిందని, బీజేపీ శిఖండి రాజకీయాలు మానుకోవాలని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కేంద్ర ప్రభుత్వం ముందున్న 4 కీలక సవాళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల విభజన, పార్లమెంటు స్థానాల పెంపు, జమిలీ ఎన్నికల అంశంలో కేంద్రం గందరగోళానికి గురవుతోందని విమర్శించారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము మద్దతు ఇస్తామని చెప్పినా కావాలనే దాన్ని డీలిమిటేషన్ తో ముడిపెట్టి అడ్డంకులు సృష్టించారని సీఎం ఆరోపించారు. ఇక నియోజకవర్గాల పునర్విభజనకు ఎలాంటి అడ్డంకులు లేవని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సీట్ల పెంపు విషయంలో తమకు అభ్యంతరం లేదని, అయితే కేంద్రం అనుసరిస్తున్న విధానం మాత్రం తప్పుగా ఉందని ఎండగట్టారు. జమిలీ ఎన్నికల అంశంలో కేంద్రానికే ఓ క్లారిటీ లేదని, అసలు ఎన్నికలు ఎలా జరగాలనే దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లు అమలు చేయకుండా కేంద్రం కాలయాపన చేస్తోందని, బీజేపీ శిఖండి రాజకీయాలు మానుకోవాలని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇక జాతీయ అంశాలపై తెలంగాణ గళాన్ని బలంగా వినిపిస్తామని, రాష్ట్ర ప్రయోజనాలకి భంగం కలగకుండా పోరాడతామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ అనుసరిస్తున్న మత రాజకీయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో కూడా బీజేపీ ఓటమి పాలైందంటే అది దైవ నిర్ణయమని, అయినప్పటికీ ఆ పార్టీకి బుద్ధి రావటం లేదని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపుపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్ని సీట్లు పెంచాలనుకుంటున్నారో ప్రజలకి ముందే ఎందుకు చెప్పటం లేదని నిలదీశారు. ఇక బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉన్న రహస్య బంధాన్ని సీఎం మరోసారి బయటపెట్టారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని స్వయంగా కవిత అన్న మాటలకు బీజేపీ నేతలు ఎందుకు సమాధానం చెప్పటం లేదని ప్రశ్నించారు.